గనిశెట్టి అరవింద్ సంబంధించింది మనకు ఉత్తరం కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఆర్థికంగా అయితే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే మనకైతే తీసుకోవడం జరిగింది. మనం రెండో ఎపిసోడ్ వచ్చి ఇప్పుడు మనం చేసిన కాంచి నీకు ఏమనిపిస్తుంది అబ్బా? మంచిగా బాగున్నది. స్వామి వచ్చి నాకు ఈ ప్లానింగ్ ఇచ్చారు, ఇలా ఈ పక్కన ఆ పక్కన గోడ కట్టుకోమన్నారు, వెంటిలేటర్ చెప్పారు. ఆ వెంటిలేటర్ వర్క్ నడుస్తుంది. ఈ పని చెప్పేది నాకు అప్పటికిప్పటికి నువ్వు మరకసిరకపోయినా కానీ మంచిగా ఉంది. ఆర్థికంగా కొంచెం పర్వాలేదు అనిపించింది నాకు. ఇప్పుడు ఇక్కడ గోడ కట్టించడం జరిగింది. ఇక్కడ కూడా గోడ కట్టి ఇక్కడ జాలితో రావాలబ్బా. ఇట్లా చెట్టుకొని ఇక్కడ ఇట్లా నడుకో రావాలి, చేపిస్తాను అది కూడా. ఇప్పుడు వాస్తు సంబంధించింది మనకు నా పేరు దామోదర్, అంజన వాస్తు జ్యోతిష్యం నిపుణులు, విశ్వమాన చేసే లక్ష్యం. అంజన వేసుకుంటే ఈయన అరవింద్ గనిశెట్టి. వీళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం బ్యాటర్ చెప్పడం జరిగింది. సరి చేసిన సింపుల్ గా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునే బదులు ఇట్లా సరి చేసుకుంటే మీరు ఎక్కడైనా ఉండాలి, ఫోన్ చేసాలి, మీ చరిత్ర మొత్తం చెప్తాం, అక్కడ ఏమున్నదని చెప్పి వస్తుంటాం. ఎందుకంటే ఈ తెలంగాణ అందరూ తిరగడం జరుగుతుంటది. అట్లా ఖచ్చితంగా చెప్పి నిరూపణ చేసే వ్యక్తులు మేము. 100% మీరు మన పేరును బట్టి ఆయన అంజలి వేసుకుని మీది ఇంత ఇల్లు ఉంది, ఈ పరిస్థితి ఉంది, నీది ఇది ఉంది అని ఫస్ట్ చెప్పిండు ఆయన. దానికి ఏం చేయాలన్నది ఇంటికి వచ్చి చూసి స్వయంగా చూసి అవి ఇట్లా చేసుకోండి అని చెప్పాడు. నాకు కొంచెం ఆర్థికంగా కష్టం కాబట్టి కొన్ని చిన్న సరి చేస్తున్నాను. మిగతాది జాలి చెప్పారు, అది కూడా చేయిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ బాగుంది. 10 రోజుల నుంచి 100% బాగుంది. మనం ఇక్కడ లక్క గనిశెట్టి అరవింద్ స్వామి 50, పావని మాధవి 30, సూరజ్ 20, అంకిత్ 17 సంవత్సరాలు. ఇక్కడ మనం ఎలమాల మార్కెట్ బాలాజీ నగర్ బొడ్రే పక్కకు మనం వచ్చినాం. ఇక్కడ ఈ లెక్కలు అంజన వేసుకున్న తర్వాత నా పేరు దామోదర్, అంజన వాస్తు జ్యోతిష్య నిపుణి, విశ్వమాన చేసే మా లక్ష్యం. అంజన వేసుకుంటే వచ్చిన కొలతలు అవునా కాదని మనం డిక్లేర్ చేస్తాను. ఇక్కడ వీళ్ళకి వచ్చేసింది, మీకు చెప్తానబ్బా. మనకు ఇక్కడ వచ్చేసి 14 ఫీట్ల 6 ఇంచులు వచ్చింది, 10 ఫీట్లు 10 ఫీట్ల 6 ఇంచులు, ఇవన్నీ కొత్తలు వచ్చినాయి. దీంట్లో సంబంధించిన తూర్పు భ్రష్టు పట్టింది, హద్దు పడ్డది, చికాకులు అవుతారు, ఇంట్లో ఆర్థిక నష్టాలు, చికాకులు అవుతారు. చాలా ప్రాబ్లంలో మీరు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ చికాకులు, కొడుకు క్రయ విక్రయ, లాస్ట్కి ఇది ఆప్లాపాలే అమ్దాం అన్న ఆలోచన వచ్చింది. కష్టపడితే వచ్చింది, 14 లక్షలు పెట్టాము, కొన్నట్టు వచ్చింది. మరి ఇక్కడ మరి మీ కొలత వచ్చేసి 14 ఫీట్ల 6 ఇంచులు రోడ్ సైడ్ వచ్చి 35 ఫీట్లు 38 ఫీట్ల 9 ఇంచులు, ఈ 12 ఫీట్లు 11 ఫీట్లు వచ్చింది కొలతలు. అవునా కాదని నీ నక్ష తీగ, నీ నక్ష తీ ప్లాన్ దగ్గర ఇక్కడికి వచ్చేసిందంటే 39 ఫీట్ల 6 ఇంచు వచ్చింది, 14 ఫీట్ల 5 ఇంచు వచ్చింది, 8 ఫీట్లు 9 ఫీట్లు 11, 11.5, 12 వచ్చింది. వాస్తవంగా వచ్చిందా? కాగితం చూడకుండా ఆయన మొత్తం లెక్కలన్నీ మాకు చెప్పారు. ఇంత పొడుగులు ఉన్నాయి, ఇంత పొడుగులు ఉన్నాయి, ఇంత పొడుగులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నువ్వు చూసుకో, ట్రయల్ చేస్తాను. 39.6 వచ్చిందో చూసుకో. మనకు 35 ఫీట్లు వచ్చింది ఇల్లుది. ఇక్కడ మీకు రాసుకోవాలి 35 ఫీట్లు 3 ఫీట్ల 6 ఇంచులు, 35 ఫీట్లు ఆల్రెడీ వచ్చింది, 39.6 వచ్చేసింది. 14 ఫీట్ల 6 ఇంచు వచ్చిందా? ఇలా చూసుకోవా, వచ్చిందా? ప్లానింగ్ చూడకుండా మీరు ముందు రాసి 11 ఫీట్ల 3 ఇంచులు ఇక్కడ వచ్చిందా? 12 ఫీట్లు వచ్చిందా? అంటే కొలతలతోటి నిరూపణ చేసినాం. వీళ్ళ గుండెలు ఉతుడు ఇంట్లో మాట్లాడిపిస్తాం, దీన్ని ఇంట్లో వచ్చింది ఏం కథ అనేది మొత్తం ఇక్కడ చెప్తాను. మనం చూపించబోతాను. ఇక్కడ పెట్టా, ఓకే. ఇక్కడ 14 ఫీట్ల 6 ఇంచు వచ్చిందా? ఇవన్నీ మనకు ఆల్రెడీ చెప్పినాం, నచ్చింది. ఇక మన విషయాలు మాట్లాడుతుందా. ఉత్తర వాయం మెట్ల కింద బాత్రూమ్ ఉండొద్దురా అని చెప్తాను. ఆల్రెడీ కట్టింది బాత్రూమ్ ఉండదు కదబ్బా. ఉత్తరం ఖాళీ స్థలం గోడ లేదు, మనకు గర్భ పోటు వచ్చింది, మెట్ల కింద బాత్రూమ్లు వచ్చినా. ఇక పక్కోటి ఇల్లు మన ఇల్లు కావద్దు, దీనివల్ల అప్లపాలైతాను. చూస్తే మంచిగానే ఉండదు, గోడ పెరిగే ఉన్నది, ఈశాన్యం పెరిగింది. చూసుకొని కొన్నారు కదా, మంచి సూపర్ అని. పక్కోళ్ళు ఇల్లు ఈశాన్యం చెట్లు గట్టి పెట్టి, పక్కోళ్ళు ఇల్లు ఈశాన్యం చెట్లు మన దాంట్లో పడ్డది. మనకు తలకాయలు లేని రోగాలు వస్తాయంటే మనకు సమస్య వస్తుంది. ఇక్కడ కొడుకులు వినరు. దీంట్లో అరవింద్ స్వామి మంచోడే, మాధవి చికాకులు అంటే పడుతుంటది, సూరజ్ సమస్య, అఖిల్ దీనిలో రెండోడు, ఇందులో చంద్రుల కొడుకు, ఆయనతో ప్రాబ్లం వచ్చింది, క్రయ విక్రయాలు సమస్యలు, ఒక ఆడతో పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు వచ్చింది. అదే ఎందుకంటే ఇవన్నీ తీసేసుకుంటాం, మనం మార్పు చేద్దాం ఏదనే సంగతి చెప్తాం. ఎందుకు వచ్చి వీళ్ళు ఏ విధంగా పరిచయంతో చెప్తారు. తూర్పు బార్డర్ ఎత్తైంది, కొలతలు 35 ఫీట్లు ఇల్లు వచ్చింది, మనకు వచ్చింది. దీంట్లో 40 ఫీట్లు చూస్తాను మీకు, 39.6. ఇవన్నీ కొలతలు వాస్తవేనా? దీంట్లో ఆర్థిక నష్టాలు, చికాకులు, పరాకులు అవుతాయి. ఇది మేము దీంట్లో మీరు భార్య భర్తలు చికాకులు పడకబడ్డరు, మానసికంగా ఒత్తులైనాయి. మీ ఇద్దరికి డబుల్ పెళ్ళిళ్ళు అంటే తప్పు ఒప్పుకోలేదు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయినాయి. కులం వచ్చేసి పద్మశాలి, మీది
లవ్ మ్యారేజ్ అని వచ్చింది దీంట్లో మీ కొడుకు సమస్య ఒకటి వచ్చింది, పోలీస్ కేసు కోర్టు కేసు పని చేయకూడలేదు, చాలా బాధల్లో ఉండు, రాజకీయ ఎత్తుగడలతో అమ్మాలన పోవాలని ఇంటి వెళ్ళిపోతా అంటాడు అన్ని చికాకులు అయితే వచ్చినాయి. మీకు ఇట్లా మీ ఎట్లా పరిచయం అయినా అసలు దేనివల్ల? నేను ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతం అండి, చాలా దూరం హిందూపురం అవతల ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఫ్రీగా చెప్తాన్నారని నేను అంత దూరం వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు వాళ్ళని తప్పు ఏం పట్టద్దు అని చెప్తే, ఒక ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒక పెద్ద వయసు ఆయన ఒక అయ్యగారు మీ దేవుడు ఏంటి నాకు ప్లాన్ ఇమ్మని చెప్పారండి. చెప్తే నేను చూపించిన ఇలా వరంగల్ నుంచి వచ్చారంటే ఆయన ఫస్ట్ వెంటనే ఏమన్నారంటే, సరే మీరు వచ్చారు సంతోషం కలిసింది, మీరు ఫస్ట్ అంజనా అయ్యగారు అని ఉంటారు వరంగల్లో, యూట్యూబ్లో కొట్టండి, మరి నేను గుర్తుపడతాను ఎలాగా అని అడిగాను. ఆయన అంజనా అయ్యగారు అని చెప్పి యూట్యూబ్లో కొడితే ఆయన సార్ ఫోటో చూపించింది నాకు. అయ్యగారు ఈయనే, నా మాటిని, మీరు ఇక్కడికి వచ్చారు సంతోషమే, ఇక్కడికి వస్తాం, మీ చెడు ఏం జరగలేదు మంచి జరిగింది, ఆయన పరిచయం అవడం మీ లైఫ్లో తిరుగుండదు, ఈ అయ్యగారు కళతో మీకు తిరిగి ఉండదు, ఫస్ట్ మీరు వెళ్ళి వరంగల్ వెళ్ళంటే అయ్యగారిని కలవమని చెప్పారండి వాళ్ళు. వెంటనే నేను ఇక్కడ రావడం, నాకు ఇంకా ఆర్థికంగా చూసుకోవడం, వరంగల్ రావడం, వచ్చిన ఒక 6 రోజులు 10 రోజులు డబ్బులు చూసుకుని అయ్యగారికి ఫోన్ చేసిన. అయ్యగారు కూడా పైసలు కాడ పెద్ద డిమాండ్ చేయలేదు. ఆయన ఏం చెప్పారంటే, మేము వెళ్ళిన దూర ప్రాంతానికి చెప్పింది ఏంటంటే, ఖర్చుతో కూడుకున్న పని వాళ్ళు డబ్బులు బరాబర్ డిమాండ్ చేస్తారు అని చెప్పారు. అన్నట్టుగానే డిమాండ్ చేశారు. ఈ అయ్యగారు మాత్రం డబ్బుల గురించి పెద్ద మాట్లాడాలి, ఎంతో చాలా తక్కువ, ఇంకా నేను అమౌంట్ చెప్పకూడదు, చాలా తక్కువగా ఆయన ఒప్పుకుని మా ఇంటికి ఈ రాత్రి ఈ టైంలో ఇచ్చేశారు. ఆయన మేము ప్లానింగ్ చూడకుండానే మొత్తం మా సమస్యలు మొత్తం ఆయనే మాకు చెప్పారు, ఇలా ఉంది దీన్ని ఇలా చేద్దాం అని చెప్పారు అయ్యగారు. అదండి విషయం. అది మీరు మరకసి అంటే మనకు విశ్వానికి విశ్వానికి మనం థ్యాంక్స్ చెప్తాము. ధనంజయ వాసు అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయిండు, ఆయన కూడా మేము థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అక్కడి ఇక్కడ చెప్పడం అనేది, అంజనా వాసు అనేది ఎన్టీఆర్ నగర్ జిల్లా, ఆయన పేరు తెలియదు, ఆయన మాకు కూడా తెలియదు, ధనుజ అంటే యూట్యూబ్లో ఉన్నది. ఆయన కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్పింది 100 రూపాయలు చేసిన ఇక్కడ ఎవరైనా ఈ నక్ష చూస్తా పెట్టుకో అంటారు. మేము కూడా చెప్తాం. ఇక్కడ ఏంటంటే మీ భార్య భర్త సమస్య వచ్చింది, చుట్టపుల సమస్య వచ్చింది, పక్కలు స్థల సమస్యలు వచ్చాయని, మీకు అక్కడ బార్డర్ల సమస్య వచ్చినాయి, ఇవన్నీ చికాకులు ఎత్తాని, మానసికంగా ఒత్తులు ఎత్తాని, వాయువులో కప్పు వచ్చింది, ఇవన్నీ మనం చూడకుండా చెప్పినాం. వాస్తవం నమ్మినాకనమ్మా? నమ్మడం కాదు, 100%. నేను అదే చెప్తున్నాను. కానీ ఈ ప్లానింగ్ ఏం చూడకుండా మా పేర్లు కనుక్కుని ఫస్ట్ ఆయన అంజన వేసి మొత్తం ఇది ఇలా ఉంది మీ సమస్య ఇది అని చెప్పాను. నేను అక్కడ ఆశ్చర్యపోయినా. ఫస్ట్ బయట ఎక్కడైనా ప్లానింగ్ చూస్తారు, ఇది ఇలా చేయాలి, ఇది అలా కాదు, ఈ సార్ చెప్పింది ఏంటంటే ఇది ఇలా ఉంది, ఈ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను, మీకు బెంగ పెట్టుకోవద్దు అని ధైర్యం చెప్పాడు ఫస్ట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కొత్తల వల్ల మనకు ఈ కిటికీ దీనిలో టాయిలెట్ బాత్రూమ్ చేయాలి, మనం ఒకటి ఇచ్చుకుంటాం, డబ్బులు పెట్టి చేసుకుంటాం, అక్కడ కిటికీలు కాడ దారవ కాడ పెట్టుకుంటాం, ఇది హాలు, అక్కడ దుకాణం పెడతాం, ఎటువంటిదైనా ప్రాబ్లం లేకుండా అవసరం రేకుల షెడ్ ఎత్తాం, నీకు అట్లా డబ్బు వచ్చేటట్టు చేస్తాం, చెప్పడం నిరూపించడం. ఇక్కడ మన దొంగ దొరికిండు ఉత్తరాల కాంపౌండ్ లేదంటే ఆర్థిక నష్టం, రోగాల నొప్పులు, అప్పలపాల వెళ్ళలేదా? ఇంట్లో ఇల్లుకున్నాక మొత్తం అప్పులపాలే గదే. ఇప్పుడు ఎంత మస్తు చికాకు 14 పోతే 20 లక్షల దాకా అయింది. ఇప్పుడు మానసికంగా ఒత్తులు, రేపు పొద్దున భవిష్యత్తు నా పేరు దామోదర్ అంజన వాస్తా జ్యోతిష్యాన్ని ఇప్పుడు విశ్వమాన చేసే లక్ష్యం అంజన వేసుకుంటే ఇవన్నీ బయటపడతాయి. మీరు ఎక్కడ మీ పేరు చెప్తే సార్ మీ బ్యాడ్ అంతా చెప్పారు సార్, అంతా మా పేర్లు ఖాళీ 2 పేర్లు చెప్తే మీకు ఇలా పిల్లలు ఇది పరిస్థితి మీది ఇలా బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం A to Z చెప్పిండు అయ్యగారు. మీ సంతకం పెట్టండి ఇక్కడ. సెల్ నంబర్ శివరంగంలో ఏంటంటే సంతకాలు పెట్టి సాక్ష్యాలతో సహా చెప్తాను. చెప్పు లోకానికి. నా నెంబర్ అండి 7396537601. అరవింద్ నా పేరు. ఇక్కడ మీ అడ్రస్ చెప్పబ్బా నువ్వు. బాలాజీ నగర్ కాశీబుక్ నుంచి ఎనిమాల్ మార్కెట్ మధ్యలో బాలాజీ నగర్. మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు, మీరు మారుతారు. మీకు ఎట్లా లోకోపకారం కోసం చెప్తాను, మీరెవరు లేని వాళ్ళు. మరకశీర ధనుంజయ వాస్ దగ్గరికి వేళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న గడ్డ పైన చెప్పారు నాకు మొత్తం మీ గురించి చెప్పిండు. ఎందుకంటే గట్ల చెప్తావు, ఇదే ఆదర్శం. వాళ్ళకు కూడా నేను ట్యాంక్ చెప్తాను వచ్చి చెప్పినందుకు. ఎందుకంటే మానవుల జీవితాలు కూడా మనం చెడు చేస్తాను, మంచి చేస్తాను. అంజన వాస్త జ్యోతిష్యాన్ని ఇప్పుడు విషయమాన చేసే లక్ష్యం అంజన వేసుకుంటే బయటపడ్డది. ఇవన్నీ నమ్మినావా? అవును, నమ్మడం కాదని మీరు చెప్పింది వాస్తవం. అది నేను నమ్మడం కాదు, వాస్తవం. ఇక్కడ కస్టమర్ చెప్తాను వినండి.
అంత డెప్త్గా ఆయన చెప్పడం కాదు, నేను వాస్తవంగా చెప్పాడు ఆయన చూసి, ఇది చూసి ఇలా పేరు చూసి ఇల్లు ఇలా ఉంది, మీ ఇల్లు ప్లాన్ చూడకుండా ఇంత పొడుగు ఉంది, ఇంత ఎడల్పు ఉంది, ఇన్ని రూములు ఉన్నాయి, మీ ఇంట్లో పలానా దగ్గర బోర్ ఉంది, బాత్రూమ్ ఉన్నది, ఈ ప్లానింగ్ చూడకుండా స్వామి చెప్పాడు ఫస్ట్. నేనే ఆశ్చర్యపోయాను. మా భార్య వెళ్ళి అడిగితే ఈ రోజు ఆహ్వానించి ఇంటికి వచ్చారు, ఇలా ఉందా ఇలా ఉందా అని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైనా మన ఆయన మా గురువు, ఆయన మనం ప్రతిరోజు తలుచుకుంటాం. తండ్రిని గౌరవించే వాళ్ళు, తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు, వాళ్ళకి దీవెన ఎప్పుడైనా ఉంటుంటుంది, వాళ్ళ ఆశీస్సులు ఉంటుంటే ఎప్పుడైనా గొప్పగా పోతాం. తల్లిదండ్రులను ధిక్కరించిన వాళ్ళు ఎవరైనా కూడా అనపాతాలకు పోతారు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ దీవెనలతో మా నాయన మా దీవెనలతో మేము బతుకుతాం. ఆయన ఇచ్చే మాకు భిక్ష ఇది. ఎందుకు తలుచుకుంటాం? ప్రతిసారి మేము తలుచుకుంటూ ఉంటాం. అందుకే మాకు శాస్త్రం అబ్బింది. నేను చెప్తాను, మాకు మా నాయన మా గురువు, మాకు మా శాస్త్రాన్ని రీఛార్జ్ చేసి బయటకు వదులుతాను. మేము ఇక్కడ సరి చేసినాం. నెంబర్ 1 నచ్చ సప్లయం గంట బయట కాకుండా మనం ఇప్పుడే పెట్టిస్తారు. ఇక్కడ 4 ఫీట్ల 4 ఇంచుల నర ఉన్నది. ఇక్కడ వీళ్ళది 2 ఫీట్లు ఉన్నది. మనకి ఇక్కడ 2 ఇంచులు ఇసి పెట్టి మనం చెప్పిస్తాం. పక్క పట్టుకో దగ్గర ఇది 4 ఫీట్ల 3 ఇంచులు వచ్చింది మనకు. ఇక్కడ 3 ఫీట్ల 8.5 ఇంచులు ఉన్నది మనకు. దగ్గర పెడితే 3 ఫీట్ల 9 ఇంచు వస్తుంది. వాస్తు సంబంధించింది ఎప్పుడైనా కూడా చూడాలి. లోకంలో నేను మెట్లు పెడతాను, అసాంది ఉంటుంది, ఈ పక్క నీళ్ళు మనకు ఆ గోడ అవుతుంది, నేను ఎందుకు పెట్టుకోవాలి అని మానసికంగా అయితే ఉంటుంది. అప్పులు పోవాలి దగ్గర, అప్పులు పోవాలి, రుణవతులు కావాలంటే దీన్ని పెట్టుకోకూలి. అప్పులు అయితేనో అప్పులు అయినాయి కదా, బాగా ఘోరంగా మళ్ళీ 50,000 ఖర్చు పెట్టుకోవాలి. పెట్టుకుంటే 2 ఫీట్లు పెట్టుకోకంతే, 2 ఫీట్లు పెట్టుకుంటే దరిద్రం వదులుతుంది. అక్కడ మళ్ళీ ఎట్లా చేయాలో చెప్తా. ఒక బెట్టి చేసిన తర్వాత మళ్ళీ వస్తా. వచ్చిన తర్వాత నిర్మాణం. దీంట్లో మనం టాయిలెట్ బాత్రూమ్ ఇస్తాం. ఒకసారి మన వీడియో మనది ఈ వీడియో ఉంటుంది. మనం ఇక్కడ ఆర్చి పెట్టుకుంటాం. దీనిలో ఆర్చి డోర్ పెడతాం. ఇక్కడ ఆర్చి ఉంటుంది. ఇక్కడ మనం కిటికీ ఉంటుంది. ఇక్కడ కూడా మనం చిన్నగా వెంటిలేషన్ ఇస్తాం. ఇక్కడ ఉన్న కిటికీ ఇద్దాం. వేరే ఇక్కడ ఉంటే ఇక్కడ ఇద్దాం. బాగా దక్షిణాగ్నేయంలా ఇది తీసేసి టాయిలెట్ బాత్రూమ్ మనం తీసేసి మనం దీంట్లో ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఈ గోడ లేదా, ఇది కొంచెం పక్క జరిపి దీంట్లో ఇచ్చుకుంటాం. చాలా ఈ మూల మనకు ఈశాన్య మూలలో మనకు ఇది పెట్టు తవ్వపడుతుంది. ఇది ఇక్కడ దీన్ని మనకు ఇటు పెట్టుకొని దాంట్లో తయారు చేద్దాం. నీకు ఒక వీడియో ఇస్తా, దాన్ని చూసుకో. విశ్వానికి కనెక్ట్ అయిన ఇల్లు ఒకటి ఉన్నది, అది చేద్దాం. ఇది ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ మొత్తం గోడ కడతాం. ఇదంతా గోడ కట్టి అవసరం మళ్ళీ సార్ వచ్చి దీని చేత ఈ ఎక్సలెంట్ ఉంటుంది. దక్షిణాగ్నేయం ఉంటే కొంచెం శత్రువులు ఉంటారు. రెండోడు మానసికంగా వేదన అయితే అంటాడు. మనం చెప్పేది వినడు. ఇది 39 అంటే 39 మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. మనకి ఇక్కడ కొన్నాం 39 ఇక్కడ అంటే కొన్ని కొలతలు ఇక్కడికి కొంచెం చూపించడం జరిగింది. మీరు చేసుకుంటే నెంబర్ 1 పొజిషన్ పోతాడు. నెంబర్ 1 ఉంటాడు. పైసలు తర్వాత వచ్చిన తర్వాత మనం తీసుకుంటాం. దీంట్లో తయారు చేద్దాం. మళ్ళీ అవసరం పైన ఎత్తాం. ఇవన్నీ చేద్దాం. ఇక మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ గద్దె కూర్చున్నామమ్మా. ఇక్కడ మనకి రూమ్ వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఈ తూర్పులో గద్దె ఉంటుంది. చిన్న చిన్నది అటాక తీసేసుకున్నాం. ఇంకా షాప్ పెడతాం. మనకేం ప్రాబ్లం లేదు. ఇల్లు కూడా మనకు మంచి నెంబర్ 1 పొజిషన్ ఉండదు. నేను వాస్తు సంబంధించి ఇటుక పిల్లలు తెప్పిన మనం చేసుకుంటాం. నెంబర్ 1 లక్ష సర్పంచ్ గంట పెరుగుతాం భయపడుతుంది.